నమస్తే. నిజంగా రైతులకు చాలా ఇబ్బందే. కష్టాలు మొదలైనట్లే కనిపిస్తున్నాయి. వాతావరణ శాఖ కొన్ని వార్తలేందంటే, ఎల్‌నినో ప్రభావంతోటి కరువు రావచ్చనే ప్రమాదం గూడా అని చెప్పిండ్రు. వార్తలు కూడా మనం విన్నాం. నిజంగా స్పష్టంగా అది కనిపిస్తుంది. ఇప్పుడు జూన్ 27 ఇప్పటికి విత్తనాలు నాటాలే. నాటాలి ఇప్పటికే. మొలకలు రావాలే. కానీ ఇంతవరకు లేదు. నాటినా గూడా అవి ఎండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. రైతులకు చాలా ఘోరం. చాలా ఇబ్బందే ఉంది. అయితే తెలంగాణ ప్రభుత్వం ఏందంటే జూన్ 30న రైతుల ఖాతాలో డబ్బులేయబోతుందనేది ఒక వార్త. గతంలో కూడా వచ్చింది. అయితే మధిర నియోజకవర్గంలో సభ పెడతారంట. ఆ సభ పేరేందంటే ప్రజా ఆశీర్వాద సభనంట. ఆ సభల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బటన్ ఒత్తుతాడంట. అప్పుడు రైతుల ఖాతాల్లో పడతాయి. అందరికీ ఏం పడవు. ఇది కూడా విడతల వారీగానే. దాదాపు ఒక నెల 15 దినాలు పడతదంట. 2 నెలలు పడ్డా కూడా ఆశ్చర్యం లేదంట. అసలు అందరికి పడతాయనేది కూడా డౌటేనంట. వస్తున్న సమాచారం మాకున్న సోర్సెస్ ప్రకారం చూస్తే. అంటే గతంలో కూడా యాసంగి సీజన్‌లో విడతల వారీగా పెట్టిండు. ఫస్టు ఒక ఎకరం. ఎన్ని ఎకరాలన్నా ఉండని. ఫస్ట్ ఒక ఎకరానికి డబ్బులు పడ్డాయి. తర్వాత 2 ఎకరాలకు పడ్డాయి. ఏదో ఒక 10 రోజులో, 12 రోజుల తర్వాత ఇంక పడలే. యాసంగి మొన్న యాసంగి. ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది కదా! 30 తారీఖు ఏస్తారంట. అది 3 విడతలంట. అది నెల పట్టొచ్చు, నెల 15 దినాలు కూడా పట్టొచ్చు. ఇక మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు ఈ వర్షాలేమో పడతలేవు. ఏం తమాషా ఇది. మృగశిర కార్తె కూడా దాదాపు అయిపోతున్న పరిస్థితి. ఇంతవరకు లేదు వర్షాలు. ఏదో ముసురేమో స్టార్ట్ అయినట్టుంది. 3 రోజులు వర్షాలు అని చెప్తా ఉన్నారు కదా! ఇంతవరకు అది పడతలేదు. అసలు వర్షమే పడతలేదు. ఏడ పడుతుంది? మొన్న మధ్యలో హైదరాబాద్‌లో పడ్డది. మరి తెలంగాణ వ్యాప్తంగా కూడా పెద్దగా పడ్డట్లు కూడా ఏం లేదు. ఇబ్బందే. రైతులు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పుడు వర్షాలు పడకపోతే కరువు వస్తే చాలా డేంజర్ జోన్ అది. వలసలు వెళ్ళే ప్రమాదం ఉంటుంది రైతులు కూడా. చాలా డేంజర్. అయితే తెలంగాణ ప్రభుత్వం ఒక కొత్త న్యూస్ చెప్పింది. కొత్త న్యూస్ ఏందంటే ఇప్పుడు రైతు భరోసా 30 తారీఖు నుంచి ఇస్తారు కదా! కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకుంటారు కదా భూములు. జూన్ 15 లోపు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులు ఉంటారో వాళ్ళు జూలై 5 లోపు అప్లై చేసుకోవాలంట. జూలై 5 లోపు అప్లై చేసుకుంటే వాళ్లకు రైతు భరోసా డబ్బులు పడతాయంట. అంటే దీనికోసం కూడా ప్రభుత్వం ఒక ఫామ్ నింపి విస్తరణ అధికారి ఉంటాడు కదా, వ్యవసాయ ఏఈఓ, ఆయనకు అందించాలి. ఆ గ్రామానికి సంబంధించిన ఆయన ఉంటాడు కదా, ఆయనకు అందించాలి. అయితే అదేంది జూన్ 15 లోపే రిజిస్ట్రేషన్ అయి ఉండాలి భూములు. ఇప్పుడు వాళ్ళ పేరు నుంచి వీళ్ళ పేరుకు తండ్రి చనిపోతేనో, లేకపోతే తల్లి చనిపోతేనో, లేకపోతే భూములు పంచుకోవడం, ఏరు పడ్డ తర్వాత ఇదంతా కథ ఉంటుంది కదా. జూన్ 15 లోపు రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. జూలై 5 లోపే అది దరఖాస్తు చేసుకోవాలి. దానికి సంబంధించిన అంశం ఏంటంటే ఏమేమి కావాలంటే ఇప్పుడు దరఖాస్తు ఫారం నింపడానికి ఆధార్ కార్డు కావాలి, పట్టా పాస్బుక్, ఈ పట్టా పాస్బుక్ ఉంటుంది కదా అది కూడా కావాలి, బ్యాంకు పాస్బుక్ కూడా కావాలి. ఇవన్నీ జిరాక్సులు. ఇవి జిరాక్సులు ఆ ఫామ్ ఉంటుంది కదా, రైతు భరోసా ఫామ్ ఉంటుంది కదా, ఆ ఫామ్లో నింపి దానికి అటాచ్ చేసేయాలి. దానికి అటాచ్ చేసి మండల కేంద్రంలో లేకపోతే గ్రామాల్లో ఏవి ఉంటే ఆయనకు కూడా ఇవ్వచ్చు. లేదు ఎక్కువ మండల కేంద్రంలో ఉంటారు వీళ్ళు, మండల వ్యవసాయ శాఖ కార్యాలయం ఉంటుంది కదా అక్కడ ఉంటారు, అక్కడ ఇవ్వాలి ఈ ఫామ్ నింపి. దీనికి ఆధార్ కార్డు పట్టా పాస్బుక్, తర్వాత బ్యాంక్ పాస్బుక్ మొదటి పేజీ మాత్రమే. ఏది బ్యాంక్ పాస్బుక్ మొదటి పేజీ మాత్రమే. ఇవన్నీ ఒక ఫోటో ఇవంతా అటాచ్ చేసి నింపి ఏఈఓకి ఇవ్వాలి. ఏఈఓకి ఇస్తే ఆయన లబ్ధిదారుల జాబితాలో చేరుస్తాడు. ఆయన కూడా చెక్ చేసుకుంటాడు ఎంతవరకు నిజం ఏంది అని. ఆయన కూడా చెక్ చేసుకొని లబ్ధిదారుల జాబితాలో చేరుస్తాడు. అది జూలై 5 లోపే చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే జూలై 5 తర్వాత వేసుకుంటే లేదు అవకాశం. ఇట్లా ఈ ప్రభుత్వం కొత్తగా ఇది ఒక ఆప్షన్ ఇచ్చింది. ఆప్షన్ ఇచ్చింది కానీ ఎంతవరకు రైతు భరోసా మరి పడుతుంది అనేది కూడా డౌటే. ఎందుకంటే నాకు రైతు ఫోన్ చేశాడు. ఏం సార్ ఈ విడతలేంది, దాదాపు నెల అవుతుంది, నెల 15 దినాలు అవుతుంది. సరే విడతలు అయినా సరే కానీ అందరికి పడే పరిస్థితి లేదు. మా పరిస్థితి ఏంది, అసలు రేవంత్ రెడ్డికి ఇబ్బంది అయితే లేకపోతే ఖజానా లేకపోతే ఆయన డబ్బులు లేకపోతే ఒక 5 ఎకరాలకు పెట్టవను, లేదు 10 ఎకరాలకు పెట్టవను. అంత బాధ ఏమవుతుంది? ఇప్పుడు చిన్న సన్నకారు రైతులే చాలామంది ఉంటారు. 10 ఎకరాల లోపు దాదాపు 80% ఉంటారు. 80% ఉంటారు కదా. అరే చాలామంది రైతులకు లబ్ధి చేకూరుతుంది కదా. అందరికీ 10 రోజుల్లోపు వేస్తే బాగుంటుంది కదా సార్. ఏంది పంచాయతీ? 1 ఎకరం నుంచి 100 ఎకరాలు కూడా ఇస్తా అంటున్నాడు. అది విడతలని చెప్తున్నాడు, వస్తలేవు. అవి ఇప్పుడు ఫర్టిలైజర్లు ఉంటాయి షాపులు ఊర్లలో, మేము పోయి ఖాతా పెట్టుకొని తెస్తున్నాం. ఆయననేమో 3 రూపాయల మిత్తి వేస్తున్నాడు. 3 రూపాయల మిత్తి వేస్తాడు ఆయన. ఫర్టిలైజర్ షాపులు ఉంటారు కదా,
మందులు, తర్వాత ఎరువులు, తర్వాత విత్తనాలు, ఆ తర్వాత వడ్ల సంచులు ఇవన్నీ ఉంటాయి కదా! రూ. 3 మిత్తి ఏస్తున్నాడు సార్. ఈయన ఏసి ఏం లాభం? ఎందుకు బాధపడుతున్నాడు? రైతుల నుంచి ఎందుకు ఇబ్బంది అయితుంది ఆయనకు? ఆ కేసీఆర్ అంటే ఎట్లనో ఏసిండు ఆయన ఓ 10 రోజుల్లోపు, 12 రోజుల్లోపు. ఈయన ఎందుకంత ఇబ్బంది పడుతున్నాడు? ఒక 10 ఎకరాలు చేయమను. డిస్ట్రిక్ట్‌లో వైస్‌గా సభలు, సమావేశాలు పెట్టి రైతుల అభిప్రాయాలు తీసుకున్నారు కదా! 10 ఎకరాల లోపు అనే వాదన ఎక్కువొచ్చింది. తీసుకుంటే తప్పే ఉందని చెప్తున్నాడు ఆ రైతు. నాకు ఫోన్ చేసిండు నిజంగా. మరి ఎట్లా నెంబర్ కనుక్కున్నామో గానీ, ఫోన్ చేసి చెప్తా ఉన్నాడు నాకు. నిజమే అనిపించింది. 10 ఎకరాల లోపు ఇస్తే బాధేం లేదు. ఏం బాధ లేదు. రైతుల నుంచి వస్తున్న వాదన ఇది. అట్లా. అయితే ఇప్పుడు రైతు భరోసాకు కూడా 73,00,000 మంది రైతులకేయాలి. 9,000 కోట్లేయాలి. పైసలు లేవని చెప్తున్నాడు. ఈ మధ్యలో రాయదుర్గంలో ఆ భూములు అమ్ముతున్నాడు. ఆ ఎస్‌బీఐ అది ఆ భూమి మాది అట్లా ఎట్లా అమ్ముతావని ఏదో ఒక పంచాయతీ కూడా నడిచింది. మళ్ళీ ఏదో డీల్ అయినట్టుందిలే కానీ ఈ భూములు అమ్మి పైసలు ఇస్తున్నారు రైతులకు. ఎన్ని భూములన్నీ అమ్ముతారు? ఎన్ని అమ్ముతారు? ఇట్లా అమ్ముకుంటా పోతే ఏంది పరిస్థితి? ఇప్పుడు ఇప్పుడు అందరి వాదన ఏంది? చాలామంది రైతుల యొక్క అభిప్రాయం ఏందంటే ఉన్నోళ్ళకి ఎందుకు ఇస్తారు? 100 ఎకరాలు, 50 ఎకరాలలో పైన 50 ఎకరాల ఉన్నోళ్ళకి ఎందుకు ఇస్తారు? 10 ఎకరాల లోపు ఇస్తే బెటర్ కదా అనేది. పంచుకుంటూ పోతే మిగిలవు. మీరు అర్థం చేసుకోండి ప్రభుత్వం కూడా. నగదు బదిలీ చేస్తే డబ్బులు పంచుకుంటూ పోతే ఎంతైనా చాలవు. మీరు దీనికంటే బెస్ట్ ఆప్షన్ తెలుసా? 10 ఎకరాల్లో పెట్టి రైతులకు గిట్టుబాటు ధర కల్పించండి. మంచిది కదా ఆప్షను. ఎందుకు ఇట్లా ప్రభుత్వాలు డబ్బులు వంచి భూములు అమ్మి అరే ఆ భూములు దేనికన్నా పేద పిల్లలు చదువుకోవడానికి లేకపోతే ఆసుపత్రులు కట్టడానికి, స్కూల్ కట్టడానికి ఉపయోగపడవా? ఏందో ప్రభుత్వం చాలా డిఫెన్స్‌లో పడుతుంది. రేవంత్ రెడ్డి అయితే భూములు అమ్మి పైసలు పెడుతున్నాడు. రేవంత్ రెడ్డి గారు మీరేం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. 10 ఎకరాల లోపు ఇస్తే మీకు ఎలాంటి వ్యతిరేకత రాదు. మీరు దాని గురించి ఆలోచన చేయండి. అయితే ఇప్పుడు ఈ జూలై 5 లోపు దరఖాస్తు చేసుకోవాలి కదా! ఆన్‌లైన్‌లో అవకాశం లేదు. ఈసారి ఆన్‌లైన్‌లో అవకాశం పెట్టలేదు. కొందరికి డౌట్ రావచ్చు. ఆన్‌లైన్‌లో కూడా చేసుకోవచ్చా అంటే లేదు ఆన్‌లైన్‌లో. ఓన్లీ ఆఫ్‌లైనే. దరఖాస్తు ఫారం తీసుకోవాలి, నింపాలి, దానికి జిరాక్సులు పెట్టాలి, ఒక ఫోటో పెట్టి విస్తరణాధికారికి ఇయ్యాలి. 5 లోపు ఇయ్యాలి. దీనికి అర్హతలు ఏందంటే తెలంగాణ రైతు అయి ఉండాలి ఆయన. తెలంగాణలో రైతు అయి ఉండాలి. వయసు 18 ఏళ్ళు నిండి ఉండాలి. తర్వాత దరఖాస్తు చేసుకున్న వారి పేరు మీదనే భూమి ఉండాలి. అంతకుమించి ఈ అర్హతలు మాత్రం ఉండాలి. ఇంకోటి ఏంది భూములు, కొండలు, గుట్టలు, బీడుపడ్డ భూములు దీనిలోకి లేదు రైతు భరోసా. కేవలం పంట పండిస్తున్న దానికి మాత్రమే ఉంది. ఎంతవరకు రైతు బంధు చాలామంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా 2.5 ఏళ్ళు దాటిపోయింది. దాదాపు 6 సీజన్లు అవుతున్నట్టుంది. ఒక్క సీజన్ మాత్రమే కరెక్ట్ ఇచ్చారు 9,000 కోట్లు. తర్వాత ఏమీ ఇవ్వలేదు. మరి రేపు 30 తారీఖు మదిరలో పెట్టి మరి విడుదలనే చెప్తుర్రు. కానీ చాలామంది రైతులు డౌట్ అవుతున్నారు. కాబట్టి రైతులకు కూడా వాళ్ళు పెద్దగా ఆశలు పెట్టుకోవాలంటే మరి ఇంకా డౌటే అది. తుమ్మల నాగేశ్వరరావు అయితే రకరకాలుగా చెప్తా ఉన్నాడు. మేము ఇస్తాం, ఈసారి ఖచ్చితంగా ఇస్తామని, కానీ డౌటే అది. మొత్తం అయితే మీరు జూలై 5 లోపు దరఖాస్తు చేసుకోండి. కొత్త వాళ్ళు భూములు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు జూలై 5 లోపు మీరు అప్లై చేసుకోండి. రైతు భరోసా వచ్చే అవకాశం ఉంటుంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.